కాకినాడ సామభూతి నగర్లో వెలిసిన శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ నెల స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం రోజున ప్రధాన మూర్తి అయినటువంటి శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ విధంగా తిరుమలలో తప్ప ఎక్కడా జరగదని భక్తులందరికీ ఈ అవకాశం దక్కాలనే ఉద్దేశంతో ఆలయ ధర్మకర్తలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీమతి మహాలక్ష్మి దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు శ్రీచరణ్ తెలియజేశారు. భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకొని కృపా కటాక్షాలను అందుకోగలరని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఈ అభిషేక కార్యక్రమంలో సత్య రామారెడ్డి, శ్రీమతి శ్రీలక్ష్మి, చిక్కాల వీర వెంకట సత్యనారాయణ, అబ్బు, శ్రీమతి మంగాదేవి, సత్యవరప్రసాద్, శ్రీమతి నారాయణమ్మ దంపతులు పాల్గొని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్రి బామిరెడ్డి, కర్రి వీర్రెడ్డి, సుబ్బారెడ్డి, జొన్నాడు చిన్నబాబు, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భాద్రపద మాసం శుక్రవారం పర్వదినం శ్రవణ నక్షత్రం రోజున శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ అభిషేకంలో పాల్గొనే అవకాశం కలిగింది. ఇది ఒక మహా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది తిరుపతిలో ప్రతి శుక్రవారం జరుగుద్దని చెప్పారు పంతులు గారు చెప్పినప్పుడు. అదేవిధంగా అదే రీతిలో తిరుపతిలో జరిగిన విధంగానే ఇక్కడ కూడా వీళ్ళు నిర్వహించడం చాలా మా అదృష్టంగా భావించి ఇందులో దొరబాబు గారితో పాటు మేము ఇద్దరం పాల్గొనడం ఇది మహా అదృష్టం. ఇంతటి అవకాశాన్ని కలగజేసినందుకు ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారి దంపతులకి ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ గుడి నిర్మించడం, ఇక్కడ అదే తరహాలో తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా పూజలు నిర్వహించడం, అందులో మేము పాల్గొనే అవకాశం మాకు కలగడం ఒక మహద్భాగ్యంగా భావిస్తున్నాను. చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఆయన చేయాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయనకి భగవంతుడు అన్ని రకాలుగా ఆయురారోగ్య ఐశ్వర్యాలని ఇటువంటి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఇక్కడ వైభవ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉంది. చంద్రశేఖర్ రెడ్డి గారు 3 సంవత్సరాలు ఇంటికి నిర్మించారు. అప్పటి నుంచి కూడా నిత్యం తిరుపతిలో జరిగినట్టు ఇక్కడ అన్ని కార్యక్రమాలు బాగా చేస్తున్నారు. భక్తులు కూడా బాగా వస్తున్నారు. ఇంకా చాలా ఈ ఆల అభిషేకం సేమ్ తిరుపతిలో అలా జరుగుతుంది, అలాగే జరిగింది. ఇక్కడ అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.